కంగారు పెద్ద కథ. ఆస్ట్రేలియా దేశంలోని విస్తారమైన ఎండ మైదానాల్లో కైరా అనే యువ కంగారు ఉండేది. ఇతర కంగారులా వేగంగా దూరం దూకడం ఆమెకు వచ్చు. కానీ ఒక సమస్య ఉంది, ఆమెకు ఓర్పు లేదు. వెంటనే ఫలితం కావాలి, వెంటనే విజయం కావాలి అనేది ఆమె అలవాటు. మైదానంలో ఉన్న పెద్ద కంగారు మారా చాలా అనుభవజ్ఞురాలు. రోజూ ఉదయం సూర్యోదయం సమయంలో నెమ్మదిగా వ్యాయామం చేస్తూ, ఆహారం సేకరిస్తూ, చిన్న కంగారులకు సలహాలు ఇస్తుండేది. కైరా మాత్రం ఆమెను చూసి నవ్వేది. ఇంత నెమ్మదిగా చేస్తే జీవితంలో ముందుకు ఎలా వెళ్తారు అనేది కైరా మాట. ఒక రోజు మైదానంలో పెద్ద సమస్య వచ్చింది. ఎండలు తీవ్రమయ్యాయి, నీటి గుంటలు ఎండిపోయాయి, ఆహారం దొరకడం కష్టమయ్యింది. చిన్న కంగారులు భయపడిపోయారు. అందరూ మారా దగ్గరకు వెళ్లారు. మారా శాంతంగా చెప్పింది, భయపడకండి, దూరంగా ఉన్న పచ్చిక మైదానం ఉంది. కాని అక్కడికి వెళ్లాలంటే శక్తిని పొదుపుగా ఉపయోగించాలి. కైరా మాత్రం వినలేదు. నేను వేగంగా దూకుతూ ముందే వెళ్లి ఆహారం తెస్తాను అని చెప్పి ఒక్కసారిగా దూకుతూ బయలుదేరింది. మొదట బాగానే అనిపించింది. కాని కొంత దూరం వెళ్లాక ఆమెకు శ్వాస ఆడలేదు. ఎండ ఎక్కువ, శరీరం అలసిపోయింది. నీరు లేదు, దూకడానికి శక్తి మిగల్లేదు. అదే సమయంలో మారా నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగింది. ప్రతి దూకుడు లెక్కగా, నీడ ఉన్న చోట విశ్రాంతి, అవసరమైనంత మాత్రమే శక్తి వినియోగం. చివరకు మారా పచ్చిక మైదానం చేరింది. నీరు, ఆహారం దొరికాయి. వెంటనే మిగతా కంగారులను తీసుకొచ్చింది. కైరా మాత్రం ఒక చెట్టు నీడలో కూర్చుని ఉంది, అలసటతో, పశ్చాత్తాపంతో. మారా కైరా దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది, వేగం గొప్పది కాదు, దిశ, ఓర్పు, నియంత్రణ గొప్పవి. ఆ మాటలు కైరా గుండెల్లోకి వెళ్లాయి. ఆ రోజు నుంచి కైరా మారింది. ఇప్పుడు ఆమె ముందుగా ఆలోచిస్తుంది, శక్తిని సరిగ్గా ఉపయోగిస్తుంది, చిన్న కంగారులకు సహాయం చేస్తుంది. వేగంగా దూకడం ఇంకా ఆమెకు వచ్చు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే. మైదానంలో కైరా పేరు మారింది. ఇప్పుడు అందరూ తెలివైన కంగారుగా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా కైరా పూర్తిగా పరీక్షించబడలేదు. నిజమైన మార్పు మాటల్లో కాదు, సంక్షోభంలో కనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత మైదానంలో కొత్త ప్రమాదం మొదలైంది. మనుషులు వచ్చారు. వేటగాళ్లు కాదు, కాని అడవిని చీల్చే యంత్రాలు. శబ్దం, దుమ్ము, భయం. చిన్న కంగారులు గందరగోళంలో పడ్డారు. ఎటు వెళ్లాలో తెలియదు. పాత దారులు మూసుకుపోయాయి. అందరూ మళ్లీ మారా వైపు చూశారు. ఈసారి మారా కైరా వైపు చూసింది. ఇప్పుడు నువ్వే ముందుండాలి అంది. ఇది కైరాకు షాక్. ముందులాగా దూకి వెళ్లిపోవచ్చు, కాని అలా చేస్తే మిగతావారు వెనుకపడిపోతారు. కైరా నిర్ణయం తీసుకుంది, నెమ్మదిగా కాని అందరినీ కలిపే దారి. ఆమె మైదానాన్ని పరిశీలించింది. గాలిదిశ, శబ్దం వస్తున్న వైపు, పాత నీటి గుర్తులు అన్నీ గమనించింది. ఇది పాత కైరా కాదు, ఇది ఆలోచించే కైరా. అందరూ ఒక్కసారిగా కదలొద్దు, చిన్నవాళ్లు మధ్యలో ఉండాలి, బలమైనవాళ్లు చివరన అని చెప్పింది. కొంతమంది వినలేదు. మనకు సమయం లేదు అని అరిచారు. కైరా గట్టిగా చెప్పింది, తప్పు వేగం సమానము నష్టం, సరైన దారి సమానము రక్షణ. అందరూ నిశ్శబ్దం అయ్యారు. ప్రయాణం కష్టం. కొన్ని చోట్ల శబ్దం ఎక్కువ, కొన్ని చోట్ల దారి సన్నగా ఉంది. ఒక చిన్న కంగారు భయంతో ఆగిపోయింది. అందరూ ముందుకెళ్లాలని అనుకున్నారు. కైరా మాత్రం ఆగింది. వెనక్కి వెళ్ళింది. ఆ చిన్నదాన్ని భుజంపై పెట్టుకుంది. మనం కలిసి వెళ్తాం, లేకపోతే గెలుపు కాదు అంది. చివరకు వారు సురక్షిత ప్రాంతానికి చేరారు. శబ్దం లేని, నీరు ఉన్న, పచ్చికతో నిండిన భూమికి. అక్కడ మారా కైరా దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, నువ్వు ఇప్పుడు వేగంగా దూకే కంగారు కాదు, దారి చూపే నాయకురాలు. ఆ మాటలు కైరాకు గర్వం కాదు, బాధ్యతగా అనిపించాయి. ఆ రోజు నుంచి మైదానంలో ఒక నిబంధన ఏర్పడింది, ఎవరూ ఒంటరిగా ముందుకు వెళ్లరు. నాయకత్వం అంటే ముందుండడం కాదు, వెనుకవారిని